ప్రపంచంలో కొన్ని దేశాల్లో వ్యభిచారం చట్టవిరుద్ధమైతే మరికొన్ని దేశాల్లో అది చట్టబద్ధంగా సాగుతుంది. దాదాపు 49 దేశాల్లో వ్యభిచారం చట్టవిరుద్ధం కాదు. కానీ మన భారతదేశంలో వ్యభిచారం రహస్యంగా జరుగుతుంది. ఇప్పటివరకు దీనికి చట్టపరమైన హోదా ఇవ్వలేదు. అదే సమయంలో భారత పొరుగు ముస్లిం దేశం బంగ్లాదేశ్లో వ్యభిచారం చట్టవిరుద్ధం కాదు. బంగ్లాదేశ్ ప్రభుత్వం ఈ వృత్తితో సంబంధం ఉన్న వ్యక్తుల కోసం కొన్ని నియమాలు, నిబంధనలు రూపొందించింది. బంగ్లాదేశ్లో వ్యభిచారం కోసం ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అలాగే అఫిడవిట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. వృత్తిని స్వీకరించే మహిళ తనకు వేరే పని రాకపోవడంతో తన ఇష్టానుసారంగా ఈ పని ప్రారంభిస్తున్నట్లు అందులో రాసి ఉండాలి. బంగ్లాదేశ్లో వ్యభిచారంపై ప్రభుత్వ నియంత్రణ ఉంది. ఐక్యరాజ్యసమితి ఎయిడ్స్ 2016లో ప్రచురించిన నివేదిక ప్రకారం బంగ్లాదేశ్లో 1,40,000 మంది మహిళలు వ్యభిచారంలో పాల్గొంటున్నారు. బంగ్లాదేశ్లో దౌల్తతియా వ్యభిచారం చేసే అతిపెద్ద ప్రాంతమని చెప్పబడింది. ఈ ప్రాంతంలో దాదాపు 1,300 మంది మహిళలు ఈ వృత్తిలో నిమగ్నమై ఉన్నారు. బంగ్లాదేశ్లో వ్యభిచారం చట్టబద్ధమైనప్పటికీ జూదం వ్యభిచారాన్ని ఆపడానికి ప్రయత్నాలు చేయడానికి రాజ్యాంగంలో నిబంధనలున్నాయి. బంగ్లాదేశ్లో చట్టాలు బాల వ్యభిచారము, బలవంతపు వ్యభిచారము, లైసెన్స్ లేని వ్యభిచార గృహాలు నిషేధించబడ్డాయి. న్యూజిలాండ్లో వ్యభిచారం 2003లో చట్టబద్ధం చేయబడింది. ఇందుకోసం పబ్లిక్ హెల్త్ అండ్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ కింద వ్యభిచార సంస్థలకు లైసెన్సులు జారీ చేశాయి. ఇక్కడ పనిచేసే మహిళలు ఇతర రంగాల్లో పనిచేస్తున్న వారిలాగే సామాజిక ప్రయోజనాలను పొందుతారు. నెదర్లాండ్లోని ఆమ్స్టర్డామ్లో రెడ్ లైట్ ఏరియా వ్యభిచారపరంగా ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి ప్రదేశం. అదే సమయంలో జర్మనీలో వ్యభిచారానికి మొదట చట్టపరమైన హక్కులు ఇవ్వబడ్డాయి. 1927 నుంచి ఇక్కడ వ్యభిచారానికి లైసెన్స్ వ్యవస్థ ఉంది. ఈ వృత్తితో సంబంధం ఉన్న మహిళలకు ఆరోగ్య సదుపాయాలతో పాటు బీమా కూడా అందించబడుతుంది. జర్మనీలో పడుపు వృత్తిలో ఉన్నవారు వారి సంపాదనపై కూడా పన్ను చెల్లిస్తారు. అంతేకాదు వారికి పెన్షన్ విధానం కూడా ఉంది. వ్యభిచారం అనేది ఆస్ట్రేలియాలో న్యాయవాద వృత్తి. దీంతో సంబంధం ఉన్న మహిళల ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహిస్తారు. వారి ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. ఇక్కడ కనీసం 19 ఏళ్ల బాలిక మాత్రమే ఈ వృత్తిని స్వీకరించవచ్చు. ఇక్కడ మహిళలు తమ సంపాదనపై ప్రభుత్వానికి పన్ను చెల్లిస్తారు. ఆస్ట్రేలియాలో వ్యభిచారానికి సంబంధించి వివిధ రాష్ట్రాలు వేర్వేరు చట్టాలు కలిగి ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ఇది చట్టవిరుద్ధమైతే కొన్ని రాష్ట్రాల్లో ఇది చట్టపరమైన హోదాను పొందింది. ఆస్ట్రేలియాలో వ్యభిచార సెంటర్లకు లైసెన్సింగ్ వ్యవస్థ కూడా ఉంది. బెల్జియంలో వ్యభిచారం కోసం లైసెన్స్ అందుబాటులో ఉంది. ఇక్కడ ఈ వృత్తిని ఒక కళగా తీసుకుంటారు.